అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందరూ బాగుండకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అందులో నువ్వు ఉండడమే. అమ్మా ఆకలేస్తుందమ్మా, ఓ 10 రూపాయలు ఉంటే దానం చేయండి అమ్మా. చిల్లర లేదు బాబు. అమ్మా ఈ పేదవాడికి ఒక 10 రూపాయలు ఇస్తే ఆ దేవుడు మీకు 100 రూపాయలు ఇస్తాడమ్మా. నీకు 10 రూపాయలు ఇస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తాడా? నిజంగా ఇస్తాడా? నిజంగా ఇస్తాడమ్మా. అయితే దేవుడిని 100 రూపాయలు అడుగు, నువ్వు 50 నేను 50 తీసుకుందాం. అరే ఏమైందిరా డల్లుగున్నావు? చెప్పులకు కూడా జోడీ ఉన్నది, నాకే ఏ జోడీ లేదు. చూస్తున్నారు కదా, నిన్నటి వరకు మన వైజాగ్ లో చాలా వర్షాలు పడ్డాయి. ఈ రోజు మాత్రం క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. లైవా? అవును సార్, లైవ్ న్యూస్ నడుస్తుంది. మేడం నేను లైవ్ లో మా ఆవిడతో ఒక మాట మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. వసే నేను నీకు చాలా సార్లు ఫోన్ చేశానే, ఫోన్ సైలెంట్ లో పెట్టేసినట్టున్నావు, లిఫ్ట్ చేయట్లేదు. నేను నా ఫ్రెండ్స్ యానిమల్ మూవీకి వెళ్తున్నావు, రాత్రి రావడం లేట్ అవుద్ది, నువ్వు భోన్ చేసి పడుకో. ఏ బావా, నిన్న యాక్సిడెంట్ అయింది కదా, ఎలా ఉంది? అంత బాగా ఉంది కానీ బాడీలో ఏదో తేడా ఉందిరా. అయితే సిటీ స్కానింగ్ చేయించాలి. అదేంటి నాకు దెబ్బలు తగిలితే మొత్తం సిటీ స్కానింగ్ ఎందుకురా? మీరు మొగుడు కాబట్టి ఊరుకుంటున్నాను, లేకపోతేనా? నేను కూడా నువ్వు నా పెళ్ళం కాబట్టి ఊరుకుంటున్నానే. నన్ను చూసి పొలిటీషియన్స్, లాయర్లు, పోలీసులు ఉచ్చపోసుకుంటారే. ఆపండి మీ బిల్డప్. వాళ్ళందరూ మీకు భయపడి పోసుకోవట్లేదు, మీరు ల్యాబ్లని టెస్ట్ కోసం యూరిన్ కలెక్ట్ చేస్తారు కాబట్టి పోసుకుంటున్నారు. ఇట్లా తాగి తాగి చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికి పోతావు. తాగుడు బంద్ చేయి. నా సంగతి అట్లా పెట్టు. బ్రాండ్ షాప్ లో మందు అమ్మటోడు, బ్రాండ్ షాప్ లో మంది అమ్మటోళ్ళు కూడా నరకానికే పోతారు. మరి బ్రాండ్ షాప్ ముందట చికెన్ అమ్మటోడు, తప్పకుండా వాళ్ళు కూడా నరకానికే పోతారు. మరి బ్రాండ్ షాప్ ముందట గుడాలు, బజ్జీలు, మిర్చీలు అమ్మటోడు, వాళ్ళు కూడా నరకానికే ఓ పోతారు. పిచ్చి ముఖం దానా, వాళ్ళందరూ కూడా అక్కడికే వస్తే అది నరకం ఎట్లయితది? నాకు స్వర్గమే అయితది. ఫ్రెండ్స్, మా అమ్మ మార్కెట్కు పోయింది. నేను మా అమ్మకు ఫోన్ చేసి వచ్చేటప్పుడు తినడానికి ఏమన్నా తీసుకురమ్మని చెప్పిన. మా అమ్మ నేను తినడానికి ప్లేటు తెచ్చింది. బావా, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోయేస్తా. ఏపటికి అమ్మోళ్ళింటికి పోతే అమ్మోళ్ళింటికి పోతే అదే ధ్యాసనా నీకు? అమ్మోళ్ళింటికి ఓడు పైసలు ఖర్చు పెట్టుడు బాగా నేర్చినావు. పోవు లేదు గీవు లేదు, సప్పుడుదాకా అడవి గులా నడు. సరే, నా మొగడు ఎట్లా చెప్తే నేను అట్లింటా. 10 నిమిషాల తర్వాత బావా, బయటికి పోయి తీసుకురాపో. ఏంది ఇది? 5 కిలోలు గోధుమ పిండి, 5 కిలోలు మినపప్పు, 3 కిలోలు కందిపప్పు, 3 కిలోలు చక్కెర, 2 కిలోలు నూనె. ఏంది ఇంత పెద్ద లిస్ట్ రాసినావు? ఎందుకు? ఏమన్నా షాప్ పెడుతున్నావా ఏంది? మా అమ్మోళ్ళ ఇంటికి వద్దన్నావు కదా, వాళ్ళందరినీ ఇటుకు రమ్మని అప్పాయి తీసుకురాపో. ఈ మొహాల మంట.